గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సల్మాన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సల్మాన్ గారు వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్ విష్ణు గారు. సో సల్మాన్ గారు ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా మార్కెట్లో నష్టపోతున్న వివిధ రకాల వ్యక్తులు అనేవ్వండి, లేదంటే వివిధ రకాల గ్రూప్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రేడర్స్ అనేవాళ్ళు ముఖ్యంగా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తూ వీళ్ళు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. సెబీ కూడా 99% మంది నష్టపోతున్నారు. ఆ ఒక్క మంది ఏదో లాభం పొందుతున్నారు. అది కూడా ఎఫ్డీ మీద వచ్చే రిటర్న్స్ కంటే కూడా పెద్ద ఏం రావట్లేదని సెబీఏ డైరెక్ట్గా చెప్పింది ఎఫ్ఎన్ఓలో నష్టపోయే వాళ్ళ గురించి. వీళ్ళు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ అయితే, ఇంకో కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్కడ నష్టపోతున్నారంటే ఈ అన్ఆథరైజ్డ్ ఫిన్టెక్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయడము. ఇంకొంతమంది ఈ మధ్య చూస్తాం 2-3 సంవత్సరాల నుంచి డిజిటల్ అరెస్ట్లు అంట, కొంతమంది అక్కడ చిక్కుకుపోయి నష్టపోతున్నారు. ఇంకొంతమంది ఈ స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ అంటూ కొంతమంది అన్ఆథరైజ్డ్ వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయి అక్కడ నష్టపోతున్నారు. కాబట్టి సో ఈ నష్టపోయే వాళ్ళందరికీ అంటే మీరు ఒక ఎడ్యుకేటివ్ చేయాలి, వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇవ్వాలి. అటువంటి వాళ్ళు నష్టపోకుండా బయటపడడానికి మీరేమన్నా 4 మంచి మాటలు చెప్పాలనుకుంటున్నారా? మంచిదండి విష్ణు గారు. నా ఉద్దేశం ఏమిటంటే మన సుమన్ టీవీ వలన, మన యొక్క ఎపిసోడ్స్ వలన ప్రజలు కొంచెం అవేర్నెస్ ఎడ్యుకేట్ అవుతున్నారు, నష్టపోవద్దు అన్నది నా ఉద్దేశం. నేను డేటాతో వచ్చాను. చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుంచి 25 వరకు F&O ట్రేడర్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు 2.87 lakh crore నష్టపోయారు. అంటే సుమారుగా 3 లక్షల కోట్లు 3 ఏళ్లలో. అయితే ఈ అమౌంట్ 3 లక్షల కోట్లు ఉంది కదండి, ఈ అమౌంట్ ఎంతకు సమానం అంటే దగ్గర దగ్గర 35 కోట్ల మంది కుటుంబాలకి, ఇప్పుడు మనం 140 కోట్ల మంది భారతదేశం కదా, 35 కోట్ల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి వాషింగ్ మిషన్ ఇవ్వచ్చు. ప్రతి కుటుంబానికి వాషింగ్ మిషన్ ఇవ్వచ్చు. రెండవది ఏంటంటే మీరు అన్నారు కదా, ఇండివిజువల్స్, డిజిటల్ స్కామ్స్, కామన్ పీపుల్ సుమారుగా లాస్ట్ 6 yearsలో 53,000 కోట్లు నష్టపోయారు. చూడండి, ఇప్పుడు మనకి రిటైల్ ట్రేడర్స్, ఇండివిజువల్ రిటైల్ ట్రేడర్స్ 2014లో ఓన్లీ 6 lakhs, 2014లో 6 లక్షల మందే F&O ట్రేడ్ చేసేవాళ్ళు. 2020కి వచ్చేవరకే 20 లక్షల మంది అయ్యారు. 6 వచ్చి 20 లక్షలు అయింది 2020కి. 2022కి వచ్చేవరకే 60 లక్షల మంది ట్రేడ్ చేస్తున్నారు. 2024కి వచ్చేవరకే 1,10,00,000 మంది. అంటే ఇంత నష్టపోతున్నా కానీ F&O ట్రేడర్స్ ఎంత పెరుగుతున్నారో చూడండి. ఇప్పుడు 1,10,00,000 మంది ట్రేడ్ చేస్తున్నారు కదా 2024 నుంచి. ఇప్పుడు 91% రిటైల్ ఇన్వెస్టర్స్కి లాసులు వస్తున్నాయని సెబీ ఆథరైజ్డ్ డేటా. రిటైల్ ట్రేడర్స్ ఓన్లీ 9% మాత్రమే లాభాలు వస్తున్నాయి. మన F&O ట్రేడర్స్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ట్రేడర్ నాకు లాభాలు వస్తుందని అనుకుంటాడు. అంటే నా యొక్క స్ట్రాటజీ కరెక్ట్ అనుకుంటారు. అంటే 91% అంటే ఎవరి స్ట్రాటజీని వాళ్ళు అమ్ముతుంటారు. రెండోది ఏంటంటే ఒక 2025లోనే 1,00,000 కోట్లు పోగొట్టుకున్నారు F&O ట్రేడర్స్, 1,00,000 కోట్లు. తర్వాత ఇక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమిటంటే 30 years లోపు ఉన్న వాళ్ళు, ఈ 1,00,000 మందిలో 30 years లోపు ట్రేడర్స్ 42%. అంటే 40 లక్షల మంది 30 సంవత్సరాల లోపు వాళ్ళు. అసలు 30 సంవత్సరాల లోపు ఉన్న ప్రజలకి ఇన్వెస్ట్మెంట్ దీర్ఘకాలం ఒక 10 years 15 years చేసుకుంటే పవర్ ఆఫ్ కాంపౌండ్ వల్ల మంచిగా వెల్త్ క్రియేట్ అయింది. ఇన్వెస్ట్మెంట్ వైపు కాకుండా ట్రేడింగ్ వైపు ఉంటున్నారు. 30 years లోపు వాళ్ళు 42% ఉన్నారు. ఇంకొకటి చూడండి, ఇది కాకుండా మనకి విష్ణు గారు స్కామ్స్ ఎలా ఉన్నాయి చూడండి. పోల్స్ ఆగ్రో డైరెక్టర్ 49,000 కోట్లు స్కామ్ చేశారు. అతన్ని మొన్న అరెస్ట్ చేశారు. అంటే ముత్యాలు సంబంధించి 5 కోట్ల మందిని అతను 5 కోట్ల మందిని ముంచాడు అతను. రెండోది డ్రాయిన్ ల్యాబ్స్ కో ఫౌండర్ బిట్ కాయిన్ స్కామ్ అని చెప్పి 20,000 కోట్లు
లాస్ చేశాడు. ఇక తర్వాత ఈ డిజిటల్లో స్కామ్స్లో ఎక్కువ నష్టపోయింది. హైయెస్ట్ ఎడ్యుకేషన్ మన దేశంలో ఏ రాష్ట్రం అండి? కేరళ. కేరళలో 85 lakhs ఎవ్రీ డే సైబర్ ఫ్రాడ్లో నష్టపోతున్నారు. హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్న రాష్ట్రంలో 85 లక్షలు నష్టపోతున్నారు. సో మనం ఏమంటున్నామంటే విష్ణు గారు, ఎక్కువ నష్టపోతుంది ఎక్కడంటే ఫ్రాడ్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. అంటే ఇప్పుడు అన్నోన్ నుంచి లింక్స్ ఎక్కువ నష్టపోతుంది. డిజిటల్ అరెస్టులు వాటికంటే కూడా ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీద అవగాహన అందరికీ పెరిగిన తర్వాత ఎవరెవరో ఫోన్ చేసి మీరు ఈ లింక్లో ఇన్వెస్ట్ చేసుకోండి, ఇది ఓపెన్ చేయండి అంటే కృత్రిమంగా లాభాలు చూపిస్తున్నారు. కృత్రిమంగా లాభాలు చూపిస్తే ఎక్కువ మంది అందులో నష్టపోతుంది ఎవరో తెలుసా? పెద్ద పెద్ద డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, చార్ట్ అకౌంటెంట్లు. వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్లు, చార్ట్ అకౌంట్ వీళ్ళు పరుగు పోతుందని బయటికి కంప్లైంట్ కూడా చేయట్లే. 10 లక్షలు పెడతారు, 30 లక్షలు చూపిస్తున్నారు, తర్వాత 1 కోటి చూపిస్తున్నారు. అంటే లాభాలు కృత్రిమంగా పెరిగినట్టు చూపిస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు వెనక్కి తీసుకోవాలన్నప్పుడు ఇంకా ట్యాక్స్ కట్టాలి మీరు అని చెప్పి చేస్తున్నారు. అంటే డిజిటల్ స్కామ్స్లో 58,000 కోట్లు అయింది 6 సంవత్సరాలు అన్నాం కదా. అందులో ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ 77%. డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ 8%. అంటే డిజిటల్ అరెస్ట్ అని పెద్దవాళ్ళని మీరు అక్కడ చిక్కున్నారు ఇక్కడ చిక్కున్నారు అని చేసేది 8%. కానీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ 77%. అంటే ఇక్కడ ఏంటి? అత్యాశ. అంటే మ్యూచువల్ ఫండ్స్లో స్లోగా డబ్బు పెరుగుతుంది, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో స్లోగా డబ్బు పెరుగుతుంది. కానీ తొందరగా డబ్బు రావాలంటే మా యొక్క లింక్ క్లిక్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వాడు కృత్రిమంగా లేనివి చూపించి వాళ్ళు మోసాలు చేస్తున్నారు. 77%. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఇవన్నీ కొంచెం తక్కువ పర్సంటేజ్. సో మనం ఏం చెప్తున్నామంటే ఫైనల్గా అంతిమంగా మనం ఏం చెప్తున్నామంటే విష్ణు గారు, F&O వల్ల 92% ట్రేడర్స్ నష్టపోతున్నారు. ఫస్ట్ మీరు కొత్తగా వచ్చిన యూత్ ట్రేడింగ్ ఈజ్ సపరేట్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సపరేట్. ట్రేడింగ్ కాంట్రాక్ట్, ఫ్యూచర్స్కి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి, ఆప్షన్స్కి బయ్యర్స్ అయితే కొద్ది మొత్తంలోనే కావాలి, సెల్లర్స్కి అయితే అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది, బయ్యర్స్కి ప్రీమియం మాత్రమే పోతుందని మీరు ఫస్ట్ ఒక ఆప్షన్తో స్టార్ట్ చేస్తారు, తర్వాత లాట్ సైజులు పెంచుకుంటూ పోతారు. ఆప్షన్ బయ్యింగ్ సైడ్ ఎక్కువ వస్తుంది అని మీరు అన్లిమిటెడ్ ప్రాఫిట్, లాస్ లిమిటెడ్, ఓన్లీ ప్రీమియం అని మీరు ఆప్షన్ బయ్యింగ్ సైడ్ ఉంటున్నారు, పెంచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మొత్తం ఓట్టుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ స్లో ప్రాసెస్. అంటే నేను ప్రజలకు చెప్పేది ఏమిటంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకుంటే దీర్ఘకాలంలో మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్లు కానీ దీర్ఘకాలంలో వెల్త్ క్రియేట్ అవుతుంది. మరి ఏమిటి మీకు పెయిన్ అంటే లాస్ట్ 2 years ఇది పెయిన్. మీరు అంటే ఈ యొక్క బాధను భరించాలి. ఏమిటి మీకు లాభం అంటే వాల్యూ. దీర్ఘకాలంలో మీకు విలువ పెరుగుతుంది, అంటే ప్రాఫిట్స్ వస్తాయి దీర్ఘకాలంలో. ట్రేడింగ్లో ఏమిటంటే ఎప్పుడు కూడా ఎక్కడైతే డబ్బు మొత్తం జీరో అవుతుందో అలాంటిది చాలా రిస్క్. అది పాంజీ స్కీమ్స్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, రమ్మీ కావచ్చు, లేదంటే లోన్ యాప్స్ అంటే ఉచ్చులో విరికి అంటే అన్రెగ్యులేటెడ్ కానీ వాళ్ళ దగ్గర తీసుకోవటం కావచ్చు, అప్పులు ఊపులు గురికిపోతారు. సో మన ఎపిసోడ్ ద్వారా ప్రజలకు చెప్పేది ఏమిటంటే డిజిటల్ అన్నోన్ స్కామ్స్లో ఇరుక్కోకండి, పాంజీ స్కీమ్స్లో ఇరుక్కోకండి. ఎక్కువ వడ్డీ ఇస్తాను అంటే 1,00,000కి 10,000, 20,000, 30,000, 40,000 ఇస్తాను ఇలాంటివి మల్టీ చైన్ ఇలాంటి వాటిలో ఇరుక్కోకండి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా అది హెడ్జింగ్ కోసం మాత్రం వాడాలి. హెడ్జింగ్ అంటే స్టాక్స్ పోర్ట్ఫోలియో ఉండి పడుతున్నప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడం అట్లాంటివి చూసుకోండి. నేకెడ్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో F&O ఈజ్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్. బీ కేర్ఫుల్. ఇది అఫీషియల్ డేటా. సో లాస్ట్ 3 yearsలో సుమారుగా 3 లక్షల కోట్లు పోగొట్టుకున్నారు F&O ట్రేడర్స్. సో మీరు మీకు ఏ డీమ్యాట్ అకౌంట్ తెరిచినా కానీ సెబీ వార్నింగ్ ఇస్తుంది మనకి, అవుట్ ఆఫ్ 192 మెంబర్స్ డబ్బులు పోగొట్టుకుంటున్నారని. అయినా కానీ మళ్ళీ ఒకసారి మన బాధ్యతగా మనం గుర్తు చేస్తున్నాం. F&O ట్రేడింగ్ ఈజ్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ విపరీతంగా అవుతున్నాయి దేశంలో. చాలా జాగ్రత్తగా ఉండమని నేను మన సుమన్ టీవీ ద్వారా ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.